భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. సమంతకమణి నీచెంతనుంటే కేవలం నీ ప్రతిష్టే పెరుగుతుంది గానీ ద్వారకా రాజ్యానికి కాదు. తమరేం చేసుకుంటారో చేసుకోండి. మీ ఉద్దేశం ఏమిటో మేము గ్రహించాం. మా అగ్రజుల్ని వశం చేసుకుని ఏదో విధంగా ఆ ద్వారకాధీశులు ఈ మణిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తమను వారి దూతగా మా వద్దకు పంపారు. వెళ్లి వారికి తెలియజేయండి, సమంతకమణి స్వాధీనం చేసుకోవాలనే స్వప్నాన్ని విడిచిపెట్టమని. సత్రాజిత్తుకి ఇంతటి సాహసమా? అది ద్వారకాధీశులదు. సాత్యకి, అసలు అతని ఉద్దేశం ఏమిటో విశదీకరించు. విన్నవిస్తాను అగ్రజ. ద్వారకాధీశులు అక్రూరుల వారిని దూతగా పంపి ఆ మనని చేజిక్కించుకోవాలనుకుంటున్నారట. మా రాజ్యంలో ఉంటూ మాపై నేను నింద వేస్తాడా? మా రాజాధికారాన్ని ధిక్కరిస్తున్నాడంటే అసలు అతనికి ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది? ఆ సమంతకమణిని చూసుకుని విర్రవీగుతున్నాడు కాబోలు. తప్పక ఇప్పుడు అతనికి ఈ రాజధిక్కారానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పదండి. ఎవరికి అగ్రజ బుద్ధి చెప్పాలని వెళుతున్నారు? ఏం లేదు కృష్ణయ్య, సత్రాజిత్తుకి అహంకారం పెచ్చు పెరిగింది. అతనికి రాజాధికారం ఏమిటో తెలియజెప్పాలని వెళుతున్నాను. ఎందుకేమిటి కృష్ణయ్య? ఆ సమంతకమణి కారణంగా ద్వారకాధీశులనే మించిపోయాలని భావిస్తున్నాడు. వాసుదేవ, మేమందరం కలిసి సత్రాజిత్కి నచ్చ చెప్పాలని వెళ్ళాం. ఆ మణి ద్వారకాధీశులకే చెందుతుందని, కావున తమరు దాన్ని వారికి అప్పగించాలన్నాం. మా మాటలు అతను ఏమాత్రం లెక్క చేయలేదు. అతను దానిని తన సంపదగా భావిస్తున్నాడు. అందుకే కృష్ణయ్య, మేమే స్వయంగా హస్తగతం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఎలా? బలప్రయోగం ద్వారానా? అతనికి ఎంత చెప్పినా మన మాట లక్ష్య పెట్టనప్పుడు బలప్రయోగం చేసి తీరాలిగా. ఇది ఒక రాజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదా అగ్రజ? దుర్వినియోగమా? అదెలా? ఎలా అంటే, ఒక రాజు యొక్క ప్రథమ కర్తవ్యం ప్రజలను కాపాడటం, వారిని సొంత బిడ్డల వలె చూసుకుంటూ వారి యొక్క సంపదలకు ఐశ్వర్యాలకు రక్షణ కల్పించాలి. ఒక రాజుకు తన యొక్క ప్రజల సంపదలను బలవంతంగా తీసుకునే అధికారం లేదు. ఇలా రాజులే చేస్తే ఇక రాజులకు దోపిడీ దొంగలకు వ్యత్యాసం ఏముంటుంది అగ్రజ? ధర్మానుసారం రాజు పాలకుడే కాని ఘాతకుడు కారాదు. మరి మనం అధర్మ మార్గాన్ని ఎలా అనుసరించగలం అగ్రజ? అయితే ఆ సమంతకమణి అతని యొక్క సంపదే అంటారా? నిస్సందేహంగా అది సత్రాజిత్తు యొక్క సంపదే. దానిని అతని వద్దుంచుటే ఉచితం. మనకుండే సంపద మనకెలాగూ ఉంది అక్రూరవర్య. తమరు చింతించకండి అగ్రజ, ఈ మణి మా వద్ద సురక్షితంగా ఉంటుంది. దీన్ని తమ వద్ద విడిచి వెళితే ఎవరైనా తమను మభ్యపెట్టి దీన్ని ద్వారకాధీశులకు చేర్చాలని చూస్తారు. మేం వేట నుంచి తిరిగి రాగానే దీన్ని తమకు అప్పగిస్తాం. సరే, మంచిది. మేము నీ రాకకే ఎదురు చూస్తూ ఉంటాం.
మీరు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారు. యదుకుల వంశానికి కోపం తెప్పించేలా చేస్తున్నారు. ఏ ఈ మణి మా సంపద కాదా? ఒప్పుకుంటాను, అది తమ సంపదే. అంటే నీవు వచించేది మా ఆస్తిని అనుచితంగా మరొకరికి దానం చేయమనా? ఇతరులకు కాదు, మన పుత్రిక కోసం చెయ్యవచ్చుగా. మా పుత్రిక కోసమా? ఎందుకు చెయ్యం? అయితే ఒక జామాతను వెతకవలసి ఉంది కదా. నిశ్చయంగా. మన కుమార్తెకు తగ్గ మంచి వరుడు శ్రీకృష్ణుణ్ణి మించి ఈ లోకంలో ఇంకెవరున్నారు? అరే ఉన్నట్టుండి నీవు కూడా తెలివైన దానవయ్యావే. మేము దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ సమస్యకు చాలా చక్కని ఆలోచనే సూచించావు. ఇదే జరిగితే మన పుత్రిక భాగ్యవంతురాలే. శమంతకమణిని కానుకగా ఇచ్చి శ్రీకృష్ణుని మన అల్లునిగా పొందగలిగామంటే ఈ ధరిత్రులు మనకంటే భాగ్యవంతులు ఎవరూ ఉండరు. ప్రసన్నజిత్ రాని అతని అభిప్రాయాన్ని తెలుసుకుందాం మనం. అదిగో ప్రసన్నజిత్ వచ్చేశాడు. ప్రసన్నజిత్, ప్రసన్నజిత్, ప్రసన్నజిత్! ఏమైంది మహారాజా? ప్రసన్నజిత్ వేట కోసం వెళ్ళాడు. ఇప్పుడు ఈ అశ్వం ఒంటరిగా తిరిగి వచ్చింది. మాకెందుకో భయంగా ఉంది. ఏదైనా దుర్ఘటన జరిగిందేమో. శమంతకమణి కూడా అతని వద్దే ఉంది. కదలండి, మనం ప్రసన్నజిత్తుల వారిని అన్వేషిద్దాం. రండి. ఇది ప్రసన్నజిత్ ధనస్సు. వస్త్రం నిండా రక్తపు మరకలు. ఇది ప్రసన్నజిత్తుదే. ప్రసన్నజిత్తు మీద ఎవరైనా అఘాయిత్యం చేసుంటారు. అందుకే ఇక్కడ మణి కూడా కనిపించడం లేదు. ఎవరు ఈ పని చేసుంటారో చెప్పండి. నాకు అనుమానంగా ఉన్నది. ఏ క్రూరముఖమైనా దాడి చేసి ఉంటుంది. వీటిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. నాకు మాత్రం ఇది క్రూర మృగం పనిలా లేదు, క్రూర మానవుడు పనిలా ఉంది. ఒకవేళ ఎవరైనా దొంగలు మణి కోసం ఆశపడి ఆయన మీద దాడి చేసి ఉండొచ్చుగా. ఎప్పుడూ శమంతకమణి మా దగ్గరే ఉండేది. ఆ శమంతకమణి మాదేనని ప్రజలందరికీ బాగా తెలుసు. ఆ దొంగలకి ఎలా తెలిసిందో ఏమో. ఆ మణి తన దగ్గరుందని. మణి నిన్న ఆయన వద్దనే ఉందా? అవును. ఆ మణిని వేటగాని వెళుతూ నా నుండి ఆశపడి తీసుకున్నాడు. అప్పుడు మరోలా జరుగుంటుంది. ఈ విషయం తెలిసి నగరం నుంచే ఎవరైనా వెంబడించుంటారు. సరిగ్గా అవకాశం చూసి దాడి చేసుంటారు. మరి ఈ కిరాతకాన్ని ఒడిగట్టింది ఎవరు? ఇంకెవరు? ఎవరికైతే దీని మీద ఆశ ఉందో వాళ్లే ఈ మణిని పొందాలనే తాపత్రయంతో ఇలా దిగజారుంటారు. అయితే ఇది వ్యూహం అయి ఉంటుందా? ధనకాంక్ష ఎంత పనైనా చేయిస్తుంది. కళ్ళ ముందు ఎంత గొప్ప నిధి కనిపిస్తుంటే ఎటువంటి వారికైనా మనసులో ఆశ కలుగుతుంది. ఈ మధ్య కొన్ని దినాల క్రితం కొందరు ఈ మణిని ద్వారకాధీశులకు ఇవ్వాలనే ప్రతిపాదన తమ వద్దకు తీసుకొచ్చారు కదా. అవును. మరి తమరు ఆ మణిని ద్వారకాధీశులకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా? అవును, ఒప్పుకోలేదు. మరి ఈ విషయం ఆలోచించరే? ప్రతిదినము 20 మణుగుల బంగారాన్నిచ్చే మణిని గురించి తెలిస్తే వారికి ఆశ కలగదా? అంటే మీ ఉద్దేశం ప్రకారం ద్వారకాధీశుడే ప్రసన్నజిత్తు మీద
అఘాయిత్యం చేశాడు. ఒకవేళ ఈ విషయంలో వారి హస్తం ఉండి ఉండొచ్చు కదా? ఇదే సత్యమైతే కృష్ణుడు చేసింది అనుచితం. కేవలం మణి కోసం నా సోదరుని బలి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు మేమెంతగానో ఆశపడ్డాం. మా ముద్దుల కుమార్తె సత్యభామనే కాక మా శమంతక మణిని కూడా ద్వారకాధీశునికి సమర్పించి వారి పాదాల కడిగి కన్యాదానం చేసి వారిని అల్లునిగా చేసుకోవాలనుకున్నాం. ద్వారకాధీశుడు మమ్మల్ని మోసం చేశాడు. మాకు తీరని ద్రోహం చేశాడు. ప్రసన్నజీ, సోదరా ప్రసన్నజీ,